వైసీపీ నేత దేవినేని అవినాష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ కు నోటీసులు అందించారు. గుణదలలోని దేవినేని అవినాష్ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ కు నోటీసులు అందించారు. గుణదలలోని దేవినేని అవినాష్ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ కు నోటీసులు అందించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, 2021 అక్టోబర్ లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు నాయకులు దాడి చేశారు. లోపల ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయడంతో కూడా లోపల పనిచేస్తున్న అక్కడ ఉన్న సిబ్బందిపై కూడా దాడి చేసి గాయపరిచారు. అదే సమయంలో అదే రోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పట్టాభి ఇంటిపై కూడా దాడి చేసి ఇంట్లో ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేసి మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనలపై అప్పట్లో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్న పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ కేవలం మొక్కుబడి కేసులతో సరిపెట్టారు. కేవలం 5-6 అరెస్ట్ చేసి ఆ కేసును కూడా పూర్తిగా కోర్టు చేసినట్టు కూడా పట్టించుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దాడికి సంబంధించిన కేసును తిరగదోడుతూ విచారణకు ఆదేశించారు. పెట్టే బృందాలు కూడా ఇప్పటికే నిరంతర విచారణ కూడా చేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్ అనేది కూడా పరిశీలించిన తర్వాత ఆ దాడి వరకు ప్రధానంగా తెలుగుదేశం వైసీపీ చెందిన దేవినేని అవినాష్, అప్పిరెడ్డితో పాటు ఆ మాజీ ఎంపీ నందిగం సురేష్ పాత్ర ఉన్నట్టు వారి అనుయాయుల దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు కూడా గుర్తించారు. అందులో భాగంగా కొంతమందిని ఇప్పటికే కార్యకర్తలు అరెస్ట్ చేయగా ఇప్పుడు నాయకుల వంతు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే 3 నాయకులకు కూడా నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావించినప్పుడు కూడా అప్పిరెడ్డిను నందిగం సురేష్ మాత్రం పరాయిలో ఉన్నట్టు చెప్తా ఉన్నారు. వారు కొంతకాలంగా ఎక్కడున్నది ఆచూకీ కూడా తెలియకపోవడంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక దేవినేని అవినాష్ గతంలోనే నోటీసు ఇచ్చినప్పుడు కూడా ఆ సమయంలో ఆయన హైదరాబాద్ ఉన్నందువల్ల విచారణకు హాజరు కావాలని చెప్పారు. దీనికి సంబంధించి ఈ రోజు మళ్ళీ దేవినేని అవినాష్ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని 4-5 రోజులు సమాచారం అందిస్తామని కూడా నోటీసు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన లేకపోతే కార్యాలయంలో అందజేశారు. అయితే దేవినేని అవినాష్ ఇప్పటికే ముందస్తుగా హైకోర్టులో కూడా దీనిపై పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా దీనికి సంబంధించి విచారణ పూర్తి కూడా ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కూడా స్పష్టంగా ఆదేశించిన నేపథ్యంలో కేవలం విచారణకు రావాలని నోటీసులు మాత్రమే ఇస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే లోతైన దర్యాప్తు కూడా సాగుతుంది. మరోవైపు ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఇప్పటికే కొంత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వచ్చి దాడి చేసిన వైనం, దాడి చేసిన తర్వాత వారంతా కూడా ఏ ప్రాంతాల్లోకి వెళ్లారు, ఎటువైపు మళ్ళారనే అంశాలపై కూడా దారి కూడా ఉన్న సీసీ కెమెరాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు. అయితే ప్రధానంగా కొంతమంది అదే దగ్గరలోనే సమీపంలో ఉన్న వైసీపీ ఆనాటి కేంద్ర కార్యాలయానికి కొంతమంది కార్లు బైకుల మీద వెళ్ళినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆ రోజు 2021 అక్టోబర్ 19వ తేదీన ఏదైతే ఫుటేజ్ ఉందో ఫుటేజ్ మొత్తం కూడా తమకు ఇవ్వాల్సిందని చెప్పి ఇప్పటికీ అక్కడ కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్నికల వరకు కూడా పార్టీ కార్యాలయం నడిపిన ఆ భవనంలో ఇప్పుడు పూర్తిగా ఖాళీ చేశారు. జగన్మోహన్ రెడ్డి తన నివాసానికి పార్టీ కార్యాలయాన్ని మార్చుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ వీడియోలు వారు ఇస్తారా లేకపోతే లేవని చెప్తారన్న అంశాలు చర్చ నడుస్తా ఉంది. మొత్తం మీద పోలీసులు మాత్రం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిపై ఆ చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కార్యకర్తలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు 3 నాయకులతో దృష్టి పెట్టారు. ఈ వారం రోజుల్లోనే 3 నాయకులు కూడా విచారణకు పిలిపించి వారి గురించి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.